నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. నేను మీ ఆద్య. వాసవి క్లబ్ మెర్లైన్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో మే 18న 2024 వాసవి జయంతి పూజా కార్యక్రమాలను ఆద్యంతం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సింగపూర్లోని అత్యంత పురాతనమైన మరియు జాతీయ స్మారక చిహ్నమైన చైనా టౌన్ నందలి శ్రీ మరియమ్మన్ దేవాలయంలో సింగపూర్ వాసులైన సుమారు 400 మంది ఆర్యవైశ్యులు ఈ పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధ ప్రపత్తులతో పాల్గొని పరవశించారు. వాసవి జయంతి పూజతో పాటు పలు సాంస్కృతిక అంశాలతో రూపొందించిన ఈ కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అనేక మంది ఆర్యవైశ్య ఔత్సాహికులు వివిధ కళారీతుల్లో తమ ప్రతిభను ప్రదర్శించి కార్యక్రమాన్ని ఆశాంతం రక్తి కట్టించారు. సింగపూర్ తెలుగు సమాజం మాజీ ప్రెసిడెంట్ శ్రీ రంగ రవికుమార్, శ్రీమతి కర్నాటి శేష ప్రతినిధి బృందం, పబృతి మురళీకృష్ణం, సుమన్ రాయల, ముక్క కిషోర్ గారు జ్యోతి ప్రజ్వలన చేసిన కార్యక్రమం ఉద్ఘాటన చేశారు. ముఖ్య అతిథిగా ఎండోమెంట్ బోర్డుకు చెందిన శ్రీ బొబ్బ శ్రీనివాస్ గారు సభని అలంకరించారు. వాసవి ధామమైన పెనుగొండ క్షేత్రం నుంచి పంపించబడ్డ వాసవి మాత విగ్రహంతో ఈ పూజా కార్యక్రమం జరగడం ఒక విశేషం. చిరంజీవి కరేసాయి కౌశల్ గుప్తా చేసిన గణపతి ప్రార్థనతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. తమ శాస్త్రీయ నృత్య ప్రతిభతో చిరంజీవులు మౌల్య కిషోర్ శెట్టి, మేదం సిద్ధిశ్రీ ముక్తిద, నంబూరి ఉమా మోనిష, చిన్ని హష్మిత, చైతన్య నంబూరి తన వేణు గానంతో, చిరంజీవి తోటం శెట్టి నందసాయి, చిరంజీవి కొంజేటి వెంకట ఈశాన్ కృష్ణ తన గాత్రంతో అలరించారు. చిరంజీవులు కర్లపాటి శిల్ప, నేరెళ్ల నిరంజన, నూలు అర్చిత సాయి కీర్తన నామ రామాయణాన్ని చక్కగా పారాయణం చేసి ప్రేక్షకులను భక్తి పారవశంలో ముంచెత్తారు. రామాయణం ఇతివృత్తంగా శ్రీ కిషోర్ కుమార్ శెట్టి ఆధ్వర్యంలో ప్రదర్శించబడిన 2 సంక్షిప్త నాటకాలు మృగ్యమైపోతున్న మానవ విలువలను తట్టిలేపాయి. శ్రీమతి గాంధం శెట్టి నాగసింధు నేతృత్వంలో 28 మంది ఆర్యవైశ్య మహిళలు చేసిన కోలాట నృత్య ప్రదర్శన చూపారులను సైతం విశేషంగా ఆకర్షించింది. ప్రయోక్తాలుగా వ్యవహరించిన శ్రీ ఫణేష్ ఆత్మూరి, శ్రీమతి వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మూరి తమ చక్కనైన తెలుగుతో కార్యక్రమం ఆసంతం రక్తి కట్టించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం సుమారు 150 మంది ఆర్యవైశ్య మహిళలు వాసవి మాతకు కుంకుమార్చన చేశారు. అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకారం చేసి సేవించుకున్నారు. అనంతరం జరిగిన రథయాత్రలో భక్తులు విశేషంగా పాల్గొని చేసిన జయ జయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పిదప అన్నప్రసాద వితరణతో ఈ పూజా కార్యక్రమం సంపన్నమైంది. ఈ కార్యక్రమంతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా వాసవి జయంతి వేడుకలను ఇక్కడి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇతర కార్యక్రమాల విజయవంతానికి గత సంవత్సరం జరిగిన శ్రీ మారియమ్మన్ ఆలయ మహాకుంభాభిషేకం, చండీ హోమాల కార్యక్రమాల్లో చేసిన ఇతోదికి కృషికి గుర్తింపుగా కార్యనిర్వాహక బృందం సభ్యుడైన శ్రీ ముక్క కిషోర్ గారిని కమిటీ సీనియర్ సభ్యులు శాలువతో సన్మానించి ప్రత్యేక జ్ఞాపిక ప్రదానం చేశారు. విసిఎంఎస్ ప్రెసిడెంట్ శ్రీ పబృతి మురళి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి సహకరించిన ఉభయ దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సెక్రటరీ శ్రీ సుమన్ రాయల మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆర్య వైశ్యునికి, ముఖ్యంగా విజయానికి తమ చేయూతను అందించిన వాసవి సేవాదళ సభ్యులు దివ్య గాజులపల్లి, సోమిశెట్టి శ్యామల, ఆత్మూరి భరత్, జాన్వహి రాజన్, జయ్ కుమార్, పంచనాథన్, మార్తాండ్ కటకం, శివకిషన్ ఖరే, స్వాతి ఖరే, రాఘవ ఆలపాటి, రాజన్ రాందాస్, కొంజేటి విష్ణుప్రియ, విషికూన, అవినాష్ కోట, అనిల్ కుమార్ సాధు, దత్త కొత్తమాసు, సంతోష్ మాదారపు, లక్ష్మణ్ రాజు కల్వా, ముక్క సతీష్, కార్తిక్ మణికంఠ, సురేష్ దిన్నపల్లిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కమిటీ ఇతర సభ్యులైన శ్రీ వినయ్ బత్నూర్, శ్రీ మకేష్ భూపతి, శ్రీ కిషోర్ కుమార్ శెట్టి, శ్రీ ఫణేష్ ఆత్మూరి, శ్రీ ఆనంద్ గందే, రాజ విశ్వనాథుల, సరిత విశ్వనాథ్ ఆహారహం శ్రమించి విశేష కృషి చేశారు.